పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో వివాదాస్పద ఏఓబి సరిహద్దు కోటియా గ్రామాల్లో ఒడిషా పోలీసుల ఆగడాలు శృతిమించాయి. ఇటీవల దిగువ సెంబి అంగన్వాడీ కేంద్రం నుంచి కొన్ని మ్యాపులు పుస్తకాలను తీసుకుని వెళ్లారు. ఈ సంఘటన మరవక ముందే ధూళిభద్ర గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ నిర్మాణ సామగ్రిని సిమెంట్ను కోటియా పోలీస్ స్టేషన్కు తరలించుకు వెళ్లిపోయారు. ఒడిషా పోలీసులు నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కోటియా గ్రామాలపై పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు కానీ పోలీసులు కానీ ఒడిషా చర్యలపై నోరు మెదపటం లేదని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఒడిషా దౌర్జన్యం ఆపాలి. ఒడిషా ప్రభుత్వం దౌర్జన్యం. నిన్న మధ్యాహ్నం వచ్చేసి వాటర్ ట్యాంక్ కట్టడానికి అని తెచ్చిన మెటీరియల్ మొత్తం వేన్ ఎక్కించేసి 3 జీపీలు కాడ వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి మేము ధర్నా చేస్తామని మేము